1917 to 1940 చిరంజీవి మాటల్ని భావన తల్లిదండ్రులిద్దరూ విన్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిర్ణయింపబడిపోతాయనేది ఇంగ్లీష్ వారి నానుడైన భావన తల్లిదండ్రులు చిరంజీవి భావనల పెళ్లి కూడా స్వర్గంలోనే నిర్ణయింపబడిపోయి ఉంటుందని అనుకుని వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకున్నారు. వాళ్ళు అంత ధనవంతులైన పెళ్లి మాత్రం సింపుల్గా జరిగిపోయింది చిరంజీవి పట్టుదల వల్ల. అంతా 3-4 రోజుల్లో జరిగిపోయింది. భావన, చిరంజీవి నవ్వులు శోభనం గదిలో అతి ముద్దుగా ప్రతిధ్వనించాయి. అమలక్కలు ఆ శోభనపు గది తలుపులకి, కిటికీలకి, గోడలకి రంధ్రాలు ఏర్పాటు చేసేసి అందులో వాళ్ళ కళ్ళని, చెవుల్ని, ముక్కుల్ని పాతేసుకున్నారు. లోపల దృశ్యం సరిగ్గా కనిపించక, మాటలు వినిపించక ఒకళ్ళనొకళ్ళు బాధేసుకుంటున్నారు. ఒక ఆమెకు షార్ట్ సైట్, మరొక ఆమెకు లాంగ్ సైట్, మరో అమ్మడికి రేచకటి, మరో తల్లికి పుట్టు చెముడు. ఇంతలో ఒక ఆమెను తేలుకొట్టింది. దాంతో ఆమె భరతనాట్యం మొదలుపెట్టింది. లోపల బంధింపబడ్డ చిరంజీవి భావనలకు తేలు కొట్టలేదు గాని ఒకరినొకరు తాకినప్పుడు వాళ్ళ ఒంటి మీద తేళ్లు జెరులు పాకకుండా మరేవో ఎమోషన్స్ తెగ పాకేశాయి. భావన, పెళ్ళిళ్ళు స్వర్గాల్లో జరుగుతాయంటారు. అది మన విషయంలో నిజమైంది కదూ. ఫస్ట్ నైట్ కాబట్టి భావన ఏం సమాధానం చెప్పలేకపోయింది. సెకండ్ నైట్ సమయం రాత్రి 9:30. పాత్రలు భావన, చిరంజీవి. స్థలం శోభనం గది. భావన, అప్సరాది దేవకన్యలు దేవలోకం నుంచి దిగొచ్చి భూమి మీద మానవుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత ఆ పిల్లని విడిచిపెట్టి వాళ్ళు వెనక్కి స్వర్గానికి వెళ్ళిపోయేవారట. భావన చిరంజీవి నోటిని భయంగా మూసేసింది. థర్డ్ నైట్ సమయం రాత్రి 9:30. పాత్రలు భావన, చిరంజీవులే. స్థలం శోభనం గదే. ఆ క్రితం 2 రాత్రుళ్ళు బాగా బాగా పరిచయం అయిపోయారు కాబట్టి థర్డ్ నైట్ ఇంకా బాగా మాట్లాడుకున్నారు. ఈ మధ్యలో చిరంజీవి టేకప్ చేసిన కేసు తాలూకా స్వాతంత్ర సమరయోధుడు చివరికి విడుదలైపోయాడు. కానీ పెళ్లి మూలంగా చిరంజీవి ఆలస్యం చేయడం వల్ల అతన్ని బ్రిటిషు సైనికులు నానా చిత్రహింసలు పెట్టి వదిలేశారు. తర్వాత అతని జీవితం అన్యాయంగా నాశనమైపోయింది. బ్రిటిష్ వాళ్ళు అతన్ని కొల్లబొడి చేశారు. గోళ్లలో సూదులు గుచ్చి హింసించారు. అరచేతి మీద కుర్చీ కాలు పెట్టి ఆ కుర్చీ మీద 4-5 దున్నపోతుల్లాంటి సైనికులు దూకి అతని చేతుల్ని పిప్పి చేసేశారు. లాఠీలతో బాది ఒళ్ళంతా హోనం చేసేశారు. 2 కాళ్ల మీద రోకలు పెట్టి ఇటు అటు 6 నిలబడి తొక్కారు. కళ్ళలో కారం చల్లేశారు. కడుపులో లాఠీలతో తెగ పొడిచేశారు. తల మీద బాది అతని జ్ఞాపక శక్తిని సర్వనాశనం చేసేశారు. తర్వాత అతను నిర్దోషని కేవలం శవల్లాంటి ప్రాణాన్ని విడుదల చేశారు. ఆనరబుల్ ఎక్విటల్ అట. గౌరవంగా విడుదల చేయడమట అది. సరైన సమయంలో చిరంజీవి వెళ్ళగలిగి ఉంటే ఆ స్వాతంత్ర సమరయోధుడికి ఏ దుర్గతి పట్టుండకపోను. చిరంజీవి భావనను 2 రోజుల్లో ప్రేమించేశాడు. ప్రేమించినంత వేగంగానూ పెళ్లికి కంగారు పడిపోయాడు. పెళ్లైన పక్షం దినాల వరకు అత్తారింట్లోనే ఉండిపోయాడు. అలా చిరంజీవి స్వసుఖం కోసం విధి నిర్వహణను వెనక్కి నెట్టి అన్ని దినాలు అలక్ష్యం చేయబట్టే నిర్దోషైన విప్లవ వీరుడు విడుదలైన అతి దారుణంగా హింసింపబడ్డం వల్ల అతను మరణించాడు. అతని మరణానికి చిరంజీవి పరోక్షంగా కారకుడయ్యాడు. తర్వాత చిరంజీవి భావనతో పాటు నగరంలో కాపురం పెట్టాడు. తల్లిదండ్రులకు భావన ఒక్కరితే సంతానం. అందువల్ల పెళ్ళయ్యాక అల్లుడు ఇలరికం వస్తాడని భావన తల్లిదండ్రులు భావించారు. కానీ చిరంజీవిది స్వతంత్ర జీవితం, స్వతంత్ర భావాలు. ఎవరి డబ్బుకి ఆశపడే మనిషి కాదు. చివరికి మామగారి ఆస్తిని కూడా వద్దనొచ్చేసి తన కాళ్ళ మీద తానే నిలబడ్డాడు. డబ్బు బాగానే గడించేవాడు. కానీ ఆ డబ్బు అంతటినీ స్వతంత్ర సమరయోధులకి, పేదలకి ఇచ్చేసేవాడు. ఇలా డబ్బుని కాళ్ల వేళ్ల చెల్లేసుకుంటే తర్వాత మీకు పిల్లలు పుట్టాక ఎలా గడుస్తుంది అని అత్తగారు ఒప్పక, వచ్చే స్వరాజ్యం ఎలానూ వచ్చేస్తుంది, మధ్య మీరెందుకు డబ్బునిలా నాశనం చేసుకోవడం అని మామగారు తెగ పోరు పెట్టేవారు. ఈ మధ్యలో భావన ఒక మగబిడ్డను ప్రసవించింది. యుద్ధ సమయంలో పుట్టాడు కాబట్టి పిల్లాడికి సంగ్రామసింహ అని పేరు పెట్టారు. జలియన్ వాలాబాగ్లో నిరాయుధులైన ప్రజల్ని బ్రిటిష్ వారు చిత్రవధ చేసి పారేశారు. సరిగ్గా అదే రోజున భావన ఒక ఆడపిల్లను ప్రసవించింది. అందువల్ల ఆమెకు శాంతి చిత్ర అని పేరు పెట్టారు. సంగ్రామ్ సింహకి 12వ ఏడు వస్తూ ఉండగా వాడికి పుస్తకాలైనా కొనలేని పరిస్థితుల్లో పడిపోయాడు చిరంజీవి. శాంతి చిత్రకు సరైన గౌన్లు లేవు. పెళ్లి చేసినప్పుడు భావనకు ఆమె తండ్రి చాలా నగలు, వస్తువులు పెట్టాడు. కానీ చిరంజీవి అత్తవారి నుంచి పూచిక పొల్లైనా తీసుకురాకూడదని వాటన్నింటినీ తిరస్కరించాడు. భావన కూడా 3-4 చీరల కంటే ఎక్కువ లేవిప్పుడు. చిరంజీవి కొనడు. ఇంటి ధ్యాస అతనికి అస్సలు లేదు. ఇంట్లో కూడా సరైన తిండి లేదు. భావన ఇక ఓర్చుకోలేకపోయింది. ఒక రోజున భర్తను నిలదీసి అడిగింది.
మీరు త్యాగాలు చేయండి, వద్దన్ను. ప్రజలు పేదరికంలో చచ్చిపోతున్నారని మీ దగ్గరున్నదంతా ధర్మం చేసేస్తున్నారు. దానికి నేనేం అభ్యంతరం చెప్పడం లేదు. కానీ మీ ఇంట్లోనే మీరు కట్టుకున్న భార్య, పుట్టిన పిల్లలు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్లు తుడవాలనే ధ్యాస మీకు లేదా? పోనీ మేము పరాయి వాళ్ళమనే భావంతోనైనా మాకింత ధర్మం చేయండి. మీ అలక్ష్యం వల్ల మీరు మీ ఇంట్లోనే ఒక గర్భదరిద్ర జాతిని సృష్టిస్తున్నారనే ధ్యాసన్న మీకెందుకు కలగడం లేదు? చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. అవును, దేశంలోని పేదలకి ఇంత ధర్మం చేస్తున్నాను. తన వాళ్ళకు కూడా ఎందుకు చేయకూడదు? అప్పట్నుంచే అతనికి తన వాళ్ళ కోసం డబ్బు మిగల్చాలనే ధ్యాస కలిగింది. డబ్బు కూడబెట్టాలనే భావం రాకుండా ఉండాలే గాని, ఒకసారి ఆ భావం కలిగిందా, అది అత్యాశగా మారడం క్షణంలో పని. అక్కడ్నుంచి చిరంజీవి డబ్బుని రెండు చేతులా గడించి పారేశాడు. ఎలాంటి అన్యాయపు కేసునైనా చేపట్టేసేవాడు. ఆ కేసు గెలిచినా గెలవకపోయినా అతని ఫీజును మాత్రం నిర్మొహమాటంగా గుంజుకునేవాడు. నగరంలో అతనొక లీడింగ్ అడ్వకేట్ అయి కూర్చున్నాడు. ఒక రోజున అతని దగ్గరకు నాగరాజు అనే ఆయనొచ్చాడు. తమరు ఎలాగైనా నన్ను రక్షించాలి బాబుగారు. తమరు ఎంత అడిగినా అంతా ఇస్తాను అన్నాడు. అసలు ఏం జరిగిందో జరిగినట్టు చెప్పండి. దాన్ని బట్టి నేను ఒక నిర్ణయానికొచ్చి వాదిస్తాను. అబద్ధం చెప్పకండి. చెప్తే నాకు కేసు అర్థం కాదు. రేపు కోర్టులో కేసు తలకిందులైపోవచ్చు. అందువల్ల నిజంగా ఈ హత్య ఎవరు చేశారో, ఎలా చేశారో దాచకుండా చెప్పాలి అన్నాడు చిరంజీవి. హత్య నేనే చేయించానండి అన్నాడు నాగరాజు మెల్లగా. ఎలా చేయించారు? నాగరాజు తటపటాయించాడు. పర్వాలేదు, చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరు. మీరు నా సహాయం కోరొచ్చిన క్లయింట్. మీరు నిర్దోషులని కోర్టులో వాదించి రుజువు చేయాలంటే మీరు అన్ని విషయాలు వివరంగా చెప్పాలి. నాగరాజు ఒక నిట్టూర్పు విడిచి ఇటు అటు చూసి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. మా నాన్నకి ఇద్దరు భార్యలండి. పెద్ద భార్య కొడుకు పేరు పరశురాం. మా పెద్దమ్మగారు పోయాక మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత నేను పుట్టాను. నాకు 20 ఏళ్ళొచ్చినప్పుడు మా అమ్మ కూడా పోయిందండి. మా నాన్నకు 100 ఎకరాల పొలం ఉంది. పొలంలో మా నాన్న మా పరశురామన్నయ్య పనిచేసేవారండి. నాకు పొలం పని ఇష్టం లేదు. అందువల్ల డబ్బు పట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాణ్ణి. మా నాన్నకి ఇది నచ్చేది కాదు. నేనన్నా ఇష్టం ఉండేది కాదు. అందువల్ల తన ఆస్తినంతని మా అన్నయ్య పరశురాంకి రాసిచ్చేస్తానని అందరితో అనేవాడు. నిజంగా ఆయన ఆస్తిని ఆయనకు రాసిచ్చేస్తే నేను ముష్టివాణ్ణైపోతాను. అందుకని మీరు పరశురాంని చంపేశారా అని అడిగాడు చిరంజీవి. లేదండి, మా పాలేరు కిష్టయ్య అని ఒకడుండేవాడు. వాడు మా పరశురామన్నయ్యకి 200 పట్నం వెళ్ళి కొన్ని సరుకులు కొని తీసుకురమ్మన్నాడండి. కానీ పాలేరు కిష్టయ్య ఆ 200 స్వంతానికి ఖర్చు చేసేసుకున్నాడట. మా అన్నయ్య ఎన్నిసార్లు అడిగినా ఇదిగో తెస్తాను, అదిగో తెస్తానని దాటించేసేవాడండి. మా పరశురామన్నయ్య ఒకనాడు కోపంతో కిష్టయ్య ఇంటి మీదకి 10 మందిని తీసుకెళ్లి చితక తన్నించాడండి. తన్నింది చాలక వీణ్ణి తీసుకెళ్లి నరికి పారేయండ్రా అని ఆ 10 మందికి పురమాయించాడు. వాళ్ళు కిష్టయ్యను లాక్కుపోయారండి. మర్నాడు ఊరవతల ఒక గోసంచిలో గుర్తు తెలియని శవం కనిపించిందండి. శవానికి తలకాయ లేదు. అది కిష్టయ్య శవమే అని అంతా అన్నారండి. ఆ ముందు రోజు మా పరశురామన్నయ్య కిష్టయ్యను ముక్కలు ముక్కలుగా నరికి పారేయమని మనుషుల్ని పురమాయించాడుగా. అందువల్ల పోలీసులు వాళ్ళందరినీ అరెస్టు చేశారండి. కానీ వాళ్ళంతా మాకేం తెలీదంటే మాకేం తెలీదని ఏడ్చేడ్చి చెప్పారండి. కానీ మా అన్నయ్య మాత్రం పరారీ అయ్యాడండి. అతను ఎక్కడున్నా అరెస్టు చేసి తీసుకురమ్మనమని పోలీసుల్ని పంపించారండి. కానీ వారం దినాల తర్వాత చంపబడ్డాడు అనుకున్న కిష్టయ్య ఊళ్ళోకొచ్చాడండి. చిరంజీవి ఉలికి పడ్డాడు. కిష్టయ్య శవం కాదా అది మరి అనుకుని చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. ఆ శవం మీ అన్నయ్య పరశురాం గారిది కదూ? నాగరాజు విస్తుపోతూ చిరంజీవి వైపు చూశాడు. ఆ అవునండి అన్నాడు పొడిగా. నువ్వే చంపావా పరశురాముని? అవునండి. నువ్వు చంపగా ఎవరన్నా చూశారా? చంపుతున్నప్పుడు ఎవరూ చూడలేదు కానండి. శవాన్ని గోను సంచిలో కట్టి ఊరవతల పారేస్తూ ఉంటే బాలయ్య అనే రైతు చూశాడండి. అతను పోలీసులకు రిపోర్ట్ చేశాడా? చేశాడండి. మీరే చంపారని చెప్పాడా? లేదండి. ఏం? అప్పుడు బాగా చీకటండి. బహుశా నన్ను ఆనవాలు పట్టలేదనుకుంటాను. చిరంజీవి క్షణం ఆగాడు. ఈ బాలయ్య మీ అన్నయ్య పరశురాంకి స్నేహితుడా? స్నేహితుడేనండి. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఏం? పొలం తగాదాలు. 4-5 సార్లు పొలంలోనే కొట్టుకున్నారండి. చిరంజీవి క్షణం మౌనంగా ఉండిపోయాడు. మీ నాన్నగారికి మీ మీద అనుమానం ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలీదు కానండి. మా అన్నయ్య హత్యవార్త విని వెంటనే గుండెకి చనిపోయారండి. పోలీసులకు బాలయ్య మీద ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలీదుగానండి. అతన్ని మాత్రం అరెస్టు చేశారండి. అయితే మీరిప్పుడు దేనికి భయపడుతున్నారు? మా అన్నయ్యను నేనొక్కడినే చంపలేదండి. గోపాలం అనే నా స్నేహితుడు నేను కలిసి చంపామండి. ఆ గోపాలంగాడే పోలీసులకు నేనే మా అన్నయ్యని చంపేశానని రహస్యంగా చెప్పేశాడండి. గోపాలం నువ్వు ప్రాణ స్నేహితులా?
ప్రాణ స్నేహితులం అంటే అంత ప్రాణ స్నేహితులం కాదండి. ఇద్దరం కలిసి పట్నం వెళుతూ వస్తూ ఉంటామండి. పట్నంలో ఇద్దరూ తాగుతారా? తాగుతామండి. ఇంకా ఏం జేస్తారు? అంటే ఆడవాళ్ళు గట్రా? అది ఉందండి. పట్నంలో ఒక అమ్మాయి ఉందండి. చాలా అందంగా ఉంటుంది. దానికి డబ్బు మోజు. నేను దానికి డబ్బిచ్చి ఉంచుకున్నానండి. గోపాలం డబ్బున్నవాడేనా? కాదండి. వాడి తండ్రి మా అన్నయ్య దగ్గర పనిచేసేవాడండి. నేను పట్నం వెళ్ళినప్పుడల్లా వాడు నాతో వచ్చేవాడండి. వాడికి ఆ పిల్ల మీద మోజు ఉండేదండి. కానీ డబ్బివ్వకపోతే అది వాడిని రానిచ్చేది కాదండి. గోపాలం నీ స్నేహితుడన్నావు కదా! మరి నువ్వు అతనికి డబ్బిచ్చి ఆమె దగ్గరికి అతన్ని పంపొచ్చుగా? ఎలా పంపిస్తానండి? అది నా సొంతం. నేనుంచుకున్నాను. గోపాలం చాలా సార్లు నన్నడిగాడు. నేను సరే, సరే అని దాటించేసేవాణ్ణి. ఆ కోపం పెట్టుకుని ఆ ఎదవ ఈ హత్య విషయం పోలీసులకు చెప్పేశాడండి. చిరంజీవి క్షణం ఆలోచించాడు. సరే, మీరు వెళ్ళండి. రేపు డబ్బు తీసుకురండి. నాగరాజు లేచాడు. తమరే నన్ను ఎలాగైనా రక్షించాలండి. ఇవి చేతులు కావు. చచ్చి మీ కడుపున పుడతాను అని చిరంజీవి చేతులు పట్టుకున్నాడు. మీకేం పర్వాలేదు. మీరు రేపు డబ్బు పట్టండి. నాగరాజు మరోసారి సవినయంగా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. చిరంజీవి మెల్లగా లేచి వెనక్కి తిరిగాడు. ఎదురుగా భావన నిలబడుంది. ఏంటి భావన, భోజనమైందా? భావన అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈ కేసుని మీరు టేకప్ చేస్తున్నారా? ఆ. ఎవరిని రక్షించడానికి? నా క్లయింట్ని. అంటే హంతకుణ్ణా? చిరంజీవి విస్తుపోయిన తర్వాత చిరునవ్వు నవ్వి ఆమె భుజం మీద చేయి వేశాడు. భావన అతని చేతివైపు తీక్షణంగా చూసింది. ఏదో షాక్ తగిలినట్టు చిరంజీవి ఆ చేతిని తీసేశాడు. నడు భోంచేద్దాం అన్నాడు మాట మారుస్తూ. భావన అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఈ నాగరాజు నిర్దోషిగా మీరు రుజువు చేస్తే హంతకుడు ఎవరని వాదిస్తారు? అవన్నీ నీకెందుకు భావన అన్నాడు మెల్లగా. హంతకుడు ఎవరని వాదిస్తారు అని రెట్టించి అడిగింది భావన. చిరంజీవి తటపటాయించాడు. అది కోర్టు నిర్ణయిస్తుంది. మీరు ఎవరని వాదిస్తారు అని నొక్కి నొక్కి అడిగింది. భావన, ప్లీజ్, ఇది నా వృత్తి. ఆ మాట సారీ. మీరు ముందు ఈ మాటకి సమాధానం చెప్పండి. లాభం లేదనుకున్నాడు చిరంజీవి. క్షణం ఆగి, చూడు భావన, ఇంకా కేసు కోర్టులోకి. హంతకుడు ఎవరని మీరు వాదిస్తారు? అతని మాటని వినిపించుకోకుండా ఒకే వాక్యాన్ని రిపీట్ చేస్తోంది భావన. చిరంజీవి క్షణం ఆగాడు. ఆమె నుంచి ముఖం తిప్పుకుని బాలయ్య అన్నాడు. భావన స్టన్ అయింది. బాలయ్య అంది విస్తుపోతూ. చిరంజీవి తల ఊపాడు. కానీ అతను నిర్దోషి. ఎలా? నాగరాజు చెప్పాడనేగా అతను నిర్దోషని నువ్వు అంటున్నావు. కాదు, బాలయ్య నిర్దోషి. చిరంజీవి ఆమెతో వాదించదలుచుకోలేదు. సరే, నిర్దోషే. అదేదో రేపు కోర్టులో సాక్ష్యాల వల్ల తేలిపోతుందిగా. అక్కడ వాద ప్రతివాదాలు మీరిప్పుడు ఇక్కడ నిర్ణయం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటాయి. చెప్పండి, బాలయ్య నిర్దోషని వాదిస్తారా లేదా? కానీ నేను నాగరాజు తరపు లాయర్ని భావన. అతను హంతకుడు. ఎలా చెప్పగలం? కేసు రుజువయ్యేంత వరకు అందరూ నిర్దోషులే. తనే పరశురాముని చంపానని నాగరాజు మీకు నిర్ద్వందంగా చెప్పాడు. ఏమో, అబద్ధమే చెప్పాడేమో. అతనెందుకు అబద్ధం చెప్తాడు? దానివల్ల అతనికి మనకి తెలియని లాభం మరేదన్నా ఉందేమో. అంటే నాగరాజే పరశురాముని చంపానని చెప్పుకుంటే కోర్టు వారు, నాయనా, చాలా మంచి పని చేశావు, నువ్వు లోక కళ్యాణార్థం ఈ హత్య చేశావు కాబట్టి సుఖపడు అని దీవించి వదిలేస్తారంటారా? చిరంజీవి దగ్గర సమాధానం లేదు. క్షణం మౌనంగా ఉండి ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. భావన, ఒక మాట చెప్పు. ఈ కేసుని వదిలిపెట్టుకోమంటావా? వస్తున్న డబ్బుని కాళ్ళదన్నుకోమంటావా? డబ్బు కోసమని నిర్దోషికి శిక్ష పడేట్టు వాదిస్తారా? నిర్దోషికి శిక్ష పడేట్టు వాదించడం కాదు నేను చేసే పని. నా క్లయింట్ని శిక్ష నుంచి తప్పిస్తాను. మీ వాదనతో నిర్దోషికి శిక్ష పడితే? చిరంజీవి అదోలా నవ్వాడు. నువ్వు అంటూ ఉండేదానివిగా, అతని రాత అలా రాసుంటే తప్పదు, నిర్దోషే శిక్ష అనుభవిస్తాడని అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. భావన, ఏ కేసు ఓడినా గెలిచినా నాకు కావలసింది డబ్బు. ఆ డబ్బు లేక మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నావుగా. ఇబ్బందులు పడుతున్నామని అన్యాయంగా డబ్బు గడిస్తారా? భావన, మనం ఇప్పుడేం ధర్మయుగంలో లేం. డబ్బు అనేది లేకపోతే దమ్ముడికి పనికిరాం. ప్రపంచం మొత్తం మీద ఉండే డబ్బు మొత్తంలో సగభాగం 106 దగ్గర మాత్రమే బంధింపబడిపోయింది. మిగతా సగం 94 మధ్య తిరుగుతోంది. ఈ 94లో కేవలం 24 దగ్గరే దాదాపు మిగతా సగం డబ్బు మూలుగుతోంది. మిగతా 70 మంది దుర్భర దారిద్ర్యంలో కుక్కల్లా పందుల్లా అతి నికృష్టమైన బ్రతుకుని బ్రతుకుతున్నారు. ఈ డబ్బుని దాచేసుకున్న 6గురికి వాళ్ళకి కావలసిన ఆహారం కంటే 172 వంతుల ఆహారం హెచ్చుగా లభిస్తోంది. మిగతా 94 మందిలో 2/3 వంతు మందికి మనిషికి కావలసిన పోషక పదార్థాలు దొరకడం లేదు.
ఇందులో చాలామంది బాగా అట్టడుకి దిగిపోయి అతి నికృష్టమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. చెప్పు భావన, మనము అలానే బ్రతికి రాలిపోవాలా? లెక్కలతో వక్ర భాష్యాలు చెప్పకండి. మీరు మంచి పనులు చేయలేదని కాదు. ఎందరో పేదలకి, దేశభక్తులకి సహాయాలు చేశారు. కానీ ఇప్పుడు మీరు వకాల్తా పుచ్చుకుని వాదించేందుకు వెళ్తున్న వ్యక్తి కేవలం ఆస్తి కోసం అన్నను హత్య చేశాడు. అతన్నా మీరు రక్షించేది? ఇది అన్యాయమండి. అన్యాయం, న్యాయం ఏంటి భావన? కీటకాల్ని చంపి తినడం సాలిపురుగు చేసే అన్యాయం కాదా? ఎలకను పిల్లి, పిల్లిని కుక్క చంపడం లేదా? ఇవేమీ హత్యల కింద జమ కావా? కానీ మనం మనుషులమండి. మనిషి జంతువు కదా! కాకపోతే ఆధిక్యత కోసం సాంఘిక జంతువు అన్నారు. భావనకి ఇక వాదించి భర్తకి చెప్పాలనిపించలేదు. జరిగేది ఎలానూ జరక్క మానదు. పూర్వజన్మలో ఆ నిర్దోషి ఏం పాపం చేసుకున్నాడో ఈ జన్మలో నిర్దోషైనా శిక్షింపబడుతున్నాడు. కానీ కానీ న్యాయాన్ని, నిజాన్ని తలకిందులు చేస్తూ వాదించేందుకు పూనుకుంటున్న చిరంజీవి కూడా ఎప్పుడో ఈ పాపానికి శిక్ష అనుభవిస్తాడు అనుకుని వెంటనే భగవంతుడా అనుకుంటూ మంగళసూత్రాల్ని కళ్ళకద్దుకుంది. మళ్ళీ స్వార్థం, భర్తకు ఏ ఆపద కలగకూడదని. దోషిని రక్షించు భగవంతుడా అని మనసులో ఆ కనిపించని భగవంతుణ్ణి ప్రార్థించుకుంది. మరి ఆ భగవంతుడు గారు ఆ నిర్దోషిని ఎందుకో రక్షించలేదు. సాక్ష్యాధారాల వల్ల బాలయ్యే హంతకుడని రుజువైంది. అతన్ని ఉరి తీసేశారు. భావన మంచం పట్టింది. ఒక విధంగా ఆమె కూడా ఈ కేసులో దోషే. నాగరాజే తన అన్నయ్యన పరశురాంని హత్య చేశాడని, ఏ విధంగా చేసింది వివరంగా చెప్పుకున్నాడు. అతని మాటలన్నీ తను వింది. ఆ రహస్యాన్ని కోర్టులో కేసు జరుగుతుండగా కోర్టుకే వెళ్లి చెప్పేయొచ్చుగా. అలా చెప్పేస్తే తన భర్త పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో, తన సంసారం ఏమైపోతుందో. బాలయ్యకు ఉరిశిక్ష పడ్డాక ఎవరో బాలయ్య తాలూకా వాళ్ళయి ఉండాలి చిరంజీవిని చంపేయబోయారు. కాని కత్తిపోటు ఎడం చేతికి తగిలి బ్రతికిపోయాడు. కాని ఆ గాయం మచ్చ మాత్రం అతని జీవితాంతం ఉండిపోయింది. భార్య మంచం పట్టడం, తన మీద హత్యా ప్రయత్నం జరగడం ఇవన్నీ చూశాక ఇక చిరంజీవికి ఆ అన్యాయపు లాయర్గిరి మీద రోత కలిగి ప్రాక్టీస్ మానేశాడు. సంగ్రామ్ సింహ పై చదువులు చదివి ఉద్యోగంలో చేరాడు. అతనికి పెళ్లి చేసేశాడు. కూతురు శాంతి చిత్రకి ఇంకా పెళ్లి కాలేదు. ఇక తన జీవితంలో మిగిలింది ఏమీ లేదనుకున్నాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలని వాలు కుర్చీకి అతుక్కుపోయాడు. భావన మరి కొద్దిసేపట్లో చనిపోతుందనగా భర్తని, కొడుకుని, కూతుర్ని, కోడల్ని సైగ చేసి దగ్గరకు రమ్మంది. వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరారు. అందరి వైపు ఒకసారి చూసింది. ఏదో చెప్పబోయింది. కానీ మాటలు గొంతు నుంచి బయటికి రాలేదు. సైగ చేసి చెప్పబోయింది. కానీ చేతులు కూడా ఆమె ఆధీనంలో లేవు. అందరి వైపు అలా చూస్తూనే ఆఖరి శ్వాస విడిచింది. డాక్టర్లు ఆమె నాడి చూశారు. అందలేదు. గుండె దడలేదు. ఆమె చనిపోయిందని తల పంకించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడామె భావన అనే పేరుగల మనిషి కాదు. ఆమె చనిపోతున్నప్పుడు ఆమె పడ్డ బాధ ఇంత అంతా కాదు. బాధంటే శారీరకమైన బాధ కాదు. తన దేహాన్ని వదిలిపోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. ఆ శరీరంలోనే ఉండిపోయేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. చిమ్మ చీకట్లా ఉన్న గొట్టంలో నుంచి లాగివేయబడుతున్నట్టు ఆమె ఆ దేహంలో నుంచి ఊహించలేనంత వేగంగా లాగివేయబడుతోంది. కాసేపట్లో ఆమె అకస్మాత్తుగా తన భౌతిక శరీరం నుంచి బయటకొచ్చేసింది. కాని ఇంకా చుట్టుపక్కలే ఆమె ప్రాణం తిరుగుతోంది. పైన గది సీలింగ్ కంటిపెట్టుకుని ఆమె కింద బెడ్ మీద కట్టిలా పడున్న తన దేహాన్ని స్పష్టంగా చూస్తోంది. ఆమె కళేబరం మీద పడి భర్త, కొడుకు, కూతురు గుండెలు బాదుకుని ఏడవడం ఆమె స్పష్టంగా చూస్తోంది. భౌతిక శరీరం నుంచి ప్రాణం ఎగిరిపోయినా ఆమెకింకా ఆ శరీరం తనతో ఉన్నట్టే భ్రమపడుతోంది. కానీ ఆమె ప్రస్తుతం ఉన్న స్థితి వేరుగా ఉంది, కొత్తగా ఉంది. ఎప్పుడూ అనుభవంలో లేని వింత అనుభూతిలా ఉంది. ఆమె ఆ స్థితిలో ఉండగా ఆమె చుట్టూ రకరకాల ఆకారాలు. ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళెవరెవరో ఆమెను చుట్టుముట్టారు. వాళ్ళు ఏదోగా ఉన్నా వాళ్ళు తనకి తెలిసిన వాళ్లే. ఎప్పుడో ఎప్పుడో చనిపోయిన వాళ్లే. వాళ్ళందరూ ఆమెను ఎంతో ఆప్యాయంగా పరామర్శించారు. మాటలతో కాదు, భాషతో కాదు, శబ్దంతో కాదు. ఏవో భావాలు, ఏవో చైతన్యాలు, ఏవో వింతైన విచిత్ర విశ్వసంజ్ఞలవి. ఆమె మెల్లగా ఇంకా ఇంకా పైకి ఎగిరిపోతోంది. ఒక సరిహద్దు దాటేసరికి ఏదో వింత కాంతి, వర్ణించలేని విచిత్రమైన వెలుగు, భూగ్రహం మీద ఎప్పుడూ కనిపించని కళ్ళు మిరుమిట్లు గొలిపేటంతటి ప్రకాశవంతమైన ధవళకాంతి కనిపించింది. ఆమె ఆ తేజపుంజాన్ని చూడగలుగుతోంది. ఆమెకిప్పుడు భౌతికమైన నేత్రాలు లేవు, అయినా చూడగలుగుతోంది. ఆ దివ్య తేజస్సు ఏదో విశ్వసంజ్ఞల భాషలో అడిగింది. భూగ్రహం మీద భౌతిక శరీరంలో జీవించున్నప్పుడు నువ్వు ఏమిటేమిటి చేశావని,
చేసిన పనులన్నింటినీ బేరీజు వేసుకోమన్నట్టు ఆ భౌతిక జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్నింటినీ క్షణంలో ఆమె కళ్ళ ముందు చూపించింది ఆ దివ్య తేజస్సు. ఇక్కడి నుంచే ఆమె భూగ్రహపు జీవితం నుంచి మరో జీవితంలోకి ప్రవేశించే సరిహద్దులాంటి అడ్డంకిని చేరుతున్నట్టు భావించింది. ఇంకా ఆమెకు తిరిగి బ్రతకాలనే ఆశ పోలేదు. కాని అక్కడే ఆమెను ఏదో వింత విచిత్ర శక్తి ఆవహించినట్టు ఎంతో ఉల్లాసం, ఉత్సాహం, అపరిమితమైన ఆనందం కలగనారంభించాయి. ఇక ఆమెకప్పుడు కింద భూగ్రహం మీద నిర్జీవంగా పడున్న తన పూర్వపు భౌతిక శరీరం మీద అసహ్యం, ఏహ్యం కలిగాయి. కాని ఆమె ఆ తర్వాత ఎక్కడికి పోవాలో, ఎలా వెళ్లాలని, ఎవరు ఎలాంటి ఆజ్ఞలిస్తారో ఆమెకు తెలీదు. ఒక పెద్ద విశ్వ చైతన్యం నుంచి కాలంలో ఎప్పుడో ఒక చిన్న శక్తిగా విడిపోయి కొంతకాలం ఒక భౌతిక దేహంలో ఉండి చివరికి ఆ శరీరం నుంచి విడుదలయ్యాక తిరిగి అదే విశ్వ చైతన్యం దగ్గరకు చేరింది. ఆ చైతన్యం నుంచి తిరిగి మళ్ళీ కొంతకాలానికి అదే భూగ్రహం మీద మరో బిందువు దగ్గర జగన్నాథం అనే మగ మనిషి స్పెర్మ్, కౌసల్యాదేవి అనే స్త్రీ యొక్క ఓవం కలిసినప్పుడు వారికి మూడో సంతానంగా తిరిగి 1950లో అవతరించింది. ఆమెకు ఓ భౌతిక రూపం, శరీరం, అస్తిత్వం ఇప్పుడొచ్చాయి. ఆ బిడ్డకు తల్లిదండ్రులనబడే కౌసల్యాదేవి, జగన్నాథరావు గారు వాణి చైతన్య అని నామకరణం చేశారు. ముద్దుగా చైతన్య అని పిలుచుకుంటారు.